బుల్లితెర బిగ్ రియాలిటీ షో 'బిగ్ బాస్' కార్యక్రమం తెలుగులో సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఎన్టీఆర్ నాని మొదటి 2 ఎపిసోడ్కి హోస్ట్గా ఉండగా, ఆ తర్వాత నాగార్జున గారే షోని నడిపిస్తూ వస్తున్నారు. అయితే కొందరికి నాగార్జున గారి హోస్టింగ్ అంటే ఎంతో ఇష్టం. మరికొందరికి మాత్రం అస్సలు ఇష్టం ఉండడం లేదు. ఆ కోవలోనే చేరింది ఆర్జీవీ కాంపౌండ్ నుండి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన సోనియా. సోనియా కీలక పాత్రలో నటించిన 'ఆర్టిస్ట్' సినిమా మార్చి 21న రిలీజ్ కానుండగా, ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నాగార్జున గురించి, బిగ్ బాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది సోనియా. నాకు పర్సనల్గా బిగ్ బాస్కి మళ్ళీ వెళ్ళాలని అయితే లేదు. 20 సినిమాలు చేసినా రాని గుర్తింపు నాకు బిగ్ బాస్ షోతో వచ్చింది. అయితే ఈసారి బిగ్ బాస్ షోకి నాగార్జున సార్ హోస్ట్గా ఉండొద్దు అనుకుంటున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది సోనియా. నాగార్జున సార్ చాలా సాఫ్ట్గా ఉంటారు. నాగార్జున సార్ సరిగ్గా మాట్లాడలేదు. చాలా పదాలు, మాటలు మార్చేశారు. నేను అనని వాటి గురించి కూడా తప్పుగా ప్రమోట్ చేశారు. బిగ్ బాస్లో హోస్ట్ మేజర్ పాత్ర పోషించడం జరుగుతుంది. హోస్ట్ అనేవారు ఉన్నవి లేనివి కలిపి చెప్పకూడదు. నాగార్జున గారి చెవిలో ఉండే మైకులో అవతలి వారు ఏం చెప్తే ఆయన అది మాట్లాడతారు. ఏమీ ఆలోచించరు. నాగార్జున గారు తప్పుకొని రానా గారు హోస్ట్గా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చింది సోనియా. నాగార్జున గారు హోస్ట్ ఉంటే నాకు మళ్ళీ ఛాన్స్ వస్తే నేనైతే బిగ్ బాస్ షోకి వెళ్ళను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది సోనియా. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది.